నువ్విలా బాధపడకు మమ్మీ. వాడు మళ్ళీ మన జీవితంలోకి రాడు. నేను రానివ్వను, సరేనా? అవునత్తయ్య, నువ్వేం దిగులు పెట్టుకోమాక. మ్యాగీ పక్కనే నేనుండి కంటికి రెప్పలా కాలు కింద చెప్పులా కాపాడుకుంటానత్తయ్య. శభాష్ అల్లుడు, అది అలా ఉండాలి అఖిలాండేశ్వర అల్లుడంటే. అఖిలమ్మ, అఫీషియల్గా విడాకులు రాలేదు కానీ అనఫీషియల్గా వాడిని దూరం పెట్టి కేసు గెలిచేశావమ్మా. అవునత్తయ్య, వాడిక్కడికి రాడు, రాలేడు, నేను రానివ్వను. మ్యాగీకి ఇంకా విడాకులు వచ్చినట్టే అత్తయ్య. నన్ను నమ్మత్తయ్యా. వాడి నీడ కూడా మన మ్యాగీ మీద పండినత్తయ్యా. రే భద్రం, ఇగో నీ మాట నిజమైతే నీకో మంచి గిఫ్ట్ ఇస్తాన్రా. అత్త గిఫ్ట్ ఇస్తానంటుంది. మ్యాగీని గిఫ్ట్ గడికిస్తే నా పెళ్ళి అయిపోద్ది. ఏంటి మమ్మీ ఆ సౌండ్? అదే అమ్మి, నాకు అర్థం కాలా. అత్తయ్యో, ఏదో వెంకీ వచ్చి తలుపు బాదినట్టు ఫేస్ ఏంటి అట్ట పెట్టారు. వాడు వచ్చే అవకాశమే లేదు. కావాలంటే వెళ్ళి చూద్దాం పదండి. పద రామయ్య, రండి. ఏంటమ్మా వీడు మన ఇంటి ముందుకు మకా మార్చాడు? హాయ్ తా, వెల్కమ్ టు మై న్యూ హోమ్. ఛా, చూడబోతే పాలు పొంగించి పొంగల్ చేసి పెట్టేలా ఉండావుగా. అరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ నాది అదే తా. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఇగో అబ్బి, సోదంతా ఆపి నా ఇంటి ముందు ఈ టెంట్ ఎందుకేసుండావో చెప్పు. ఏం లేదత్తా, నో పార్కింగ్ అని బోర్డు పెట్టారు కానీ నో క్యాంపింగ్ అని బోర్డు పెట్టలేదుగా, అందుకే టెంట్ వేస్తున్నా. వెటకారం కాస్త ఎక్కువయ్యండ్లా. అవునా, అయితే నీకెంత కావాలో అంతే తీసుకోతా. ఇదిగో వెంకీ, నువ్వు అంతగా గుడారం వేసుకోవాలనుకుంటే కాస్త అటో ఇటో వేసుకోవచ్చు కదా. మరి ఇంటికి ఎదురుగా వేసుకోవాలా? గద్దమామా, ఎదురుగా వేస్తేనే పిల్లగాలి బాగా తగులుతుంది. ఏందే? అదేత, చల్లగాలి చల్లగాలి బాగా తగులుతుంది అని అంటున్నా. ఈడ టెంట్ వేసి ఈ 6 నెలల్లో నా అమ్మి మనసు మార్చి తనని దగ్గర చేసుకోవాలని చూస్తుండావని నాకు బాగా అర్థమవుతా ఉండాది. అయ్యో శభాషత. నీ కూతురి కంటే నా మనసు నువ్వే బాగా అర్థం చేసుకున్నావు. నా అత్త అనిపించుకున్నావు పో. మమ్మీ, అతను అనుకుంటే సరిపోతుందా? విరిగిన మనసు అతుక్కోవడం అంత ఈజీ కాదు. చూడు మిస్టర్ వెంకీ, కోర్టు చెప్పినా నువ్విలా టెంట్ వేసినా ఈ 6 నెలలు నీతో కలిసి ఉండడం కాదు కదా, కనీసం నీ మొహం కూడా చూడను. కాబట్టి అనవసరంగా నీ టైం మా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. ఏంటి? అర్రే, నీ పేరు పెట్టి పిలవకపోయినా నేను విజిలేసింది నీకోసమే అని అర్థం చేసుకున్నావు చూడు. బా, ఇప్పుడు ఈ వెంకీగాడు పెళ్ళాం అనిపించుకున్నావు పో. చూసావత, అది
మొగుడు పెళ్ళంగా మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్. నువ్వు మనుషులుగా మమ్మల్ని దూరం చేసిన మా మనసుల్ని వేరు చేయలేవు. హ, అది నా చకోడి మళ్ళీ ప్రూవ్ చేసింది. ఏం తమ్మి నువ్వు ఆ? ఆ అబ్బి విజిలేస్తే నువ్వెందుకు వెనక్కి తిరిగినావు? ఏయ్ హలో హలో వెళ్ళమా, ఆగు, వెళ్ళమా, కాస్త ఆగు. ఊ, ఏంటి ఇలా దగ్గరికి వస్తావా? రాదు. ఎందుకు రావాలి? నువ్వు పో అమ్మి. దగ్గరికి వస్తే నీకు పనికొచ్చే ముఖ్యమైన విషయం చెప్తా. లేకపోతే నష్టపోయేది మీరు, లాభపడేది నేను. నీకు లాభం వచ్చే పని నేనెప్పుడు చెయ్యను. ఏంటో చెప్పు. మాషా, ఈ చీరలో చాలా బాగున్నావు. కాస్త కొచ్చిళ్ళు కిందికి లాగి కడితే ఇంకా బాగుంటావు. యూ ఇడియట్. ఛీ! ఏయ్, మాషా, వాడేంటి మ్యాగీతో రాసుకు పుసుకొని తిరుగుతున్నాడు? రే, వాడేదో ప్లాన్తోనే వచ్చాడ్రా. కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం. ఆ అబ్బి మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే అమ్మా. రా. చాలు. మావయ్య, మూసుకొని తినరా. దేవుడా, నా జీవితం మొత్తం మ్యాగీ పక్కన ఇలాగే కూర్చునే అవకాశం ఇవ్వు. అమ్మా విద్య, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏముండదు నాయనా, తిండి తినాలన్న యావ కంటే అన్న మీద ప్రేమే ఎక్కువై ఉండాది.